ఆగు. ఏంటి? ఎందుకు అక్కడి నుంచి కోపంగా వచ్చేసావు? దానికేంటి ఇప్పుడు? నేను చూసా, నువ్వు సరిగ్గా భోంచేయలా. ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నావు. రేయ్, నీకు సిగ్గనేదే లేదా? పెళ్లిలో గొడ్డు చాకరీ చేసావు. ఒక బిర్యానీ కొని మీ అవ్వకి పెట్టలేవా? అడ్డమైన వాళ్ళతో మాట పడతావే. నేనే అడిగాను, నా అవ్వే కదా అడిగింది. అవ్వడిగిందని బిచ్చమెత్తుతావా? చెయ్ పా. ఇక మీదట అలా అడగంలే. అది నాతో ఎందుకు చెప్తున్నావు? నువ్వే కదా కోపగించుకున్నావు. ఇదిగో, దీంతో బిర్యానీ కొని తీసుకెళ్లి మీ అవ్వకివ్వు. వద్దు, నేనే కొనిస్తానులే. అయ్యా, సీన్ కొట్టదు. ఇదిగో పట్టు. అన్నా, దిగాలన్నా. ఇలా రా. ఎందుకు ఇప్పుడు నా వెనకాలే వస్తున్నావు? ఊరికే వస్తున్నా. ఇలా ఊరికే నా వెనక రాకూడదు. ఏ వస్తే ఏమట? వస్తే పళ్ళు రావుతాయి. పర్వాలేదా? పో. ఎందుకురా నా పరుని బజార్ నేస్తున్నావు? పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను రా. పర్లేదు. అర్థం చేసుకోరా, ఇక్కడ ఇలా నా వెంట పడకూడదు. అయితే ఇంకెక్కడికి రావచ్చు? ఎక్కడికి రావాలో నేనే నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను. లూసు లూసు. చిట్టి, नमस्ते। मैं इस लड़की से प्यार करता हूँ और शौर्यप्री को जिंदगी भर साथ निभाने का मैंने वचन दिया है। जल्दी जाओ ना। परिवार एक मोतियों की माला की तरह होता है पार्थ, जिसमें एक सरीके के डंडे हैं। ఏరా, ఊరికినే కూర్చున్నావు కదా, లేచి ఇది పట్టుకో. రే, ఈ వయసులో చేసే పనేరా ఇది? లైట్ తీసుకో అక్క. ఏంటి అక్క? అక్క రేపుతానక్క. అలాగేరా. ఎంతసేపు నేను సెట్టింగ్స్ చేస్తున్నాను, చూసేసి ఉన్నట్టు పోతున్నావే. ఓ నువ్వా? ఎర్రగా ఉంటేను నేనెవరో సేట్ల అబ్బాయి అనుకున్నాను. నువ్వు కూడా కొత్తగా గ్రామం నుంచి వచ్చినట్టు లంగా ఉండి కట్టుకున్నావు. నే కరెక్ట్గా కనుక్కోలా? గిఫ్టా? చపాతి తింటావా? చపాతీగా ఇచ్చాను, గేదె తవుడుతున్నట్టు తింటున్నావు. రే, నీకెన్నిసార్లు చెప్పాను ఊరికే రాసుకుంటూ నడవకురా. పెద్ద సినిమా హీరోయిన్ రాసుకుంటున్నారు. ఏ హీరోయినే రాసుకుంటావా? కుక్క. ఏంటి కుక్క? ఏయ్, వౌ. వౌ, వౌ. వౌ. వౌ, వౌ. హే యాపిల్, ఆరెంజ్, అనాస, ద్రాక్ష, జామ్ పళ్ళు.
రే ఎవరాది? నాతోనేనా? హే ఆపిల్, ఆరెంజ్, అనాస, ద్రాక్ష, జామ పళ్ళు. ముసలి. ఏ మెకానికో, ఏంటి? నాతో నకరాలు చేసావనుకో అంతే. ఏం చేశాను ఇప్పుడు? ఎందుకు తినేసి ఇలా పిక్కలతో కొడుతున్నా? నేను ఎక్కడ కొట్టాను రా? ఏయ్ ఏంది పోలీస్ కొట్టసులోనే నకరాలు చేస్తున్నావా? చెప్పేది నేను కొట్టలేదు, ఎక్కువ మాట్లాడుంటే అంతే. పిక్కతో ఇంకోసారి కొట్టావో నీ మీద ఒట్టు నేను కొట్టలేదురా. రాసి ఏ రాసి ఏమండి త్వరగా రండి, కుక్కర్ 3వ విజిల్ వచ్చింది, వెళ్ళి చూడు. ఏమండి త్వరగా రండి, ఆడదల్లా ఎంతసేపు రెడీ అవుతారు? బాబు ఓ 10 పళ్ళివ్వు, రేటు నువ్వే చూసివ్వు. అక్కో నీలాంటి వాళ్ళకు నేను చూసితేనే తప్పు, నీ మనసుకు నువ్వే చూసి ఈ మాటలకి ఏం తక్కువ లేదురా. సరే నువ్వే మంచి పళ్ళు చూసి, ఇంట్లో పని మనిషి ఉంటుంది, తీసుకెళ్లి దానికిచ్చే. అక్క పని మనిషి పెట్టే రేంజ్ కి డబ్బులు ఆడుతున్నాయా? ఆయన పెట్టారు, మెల్లగా మాట్లాడు. సరే ఇప్పుడు చిల్లర లేదు, నేను వచ్చాక ఇస్తాను. మెకానికో కొంచెం కొట్టు చూసుకో, ఇప్పుడే అవుతాను. ఇప్పుడు మాత్రం నేను కావాలి. రే అశోకు, ఏంద్ర ఏడుకొచ్చున్నావు? పిన్ని. ఏమంటున్నారా? ఏ ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఇంతకీ తమరెవరో విన్నావా? మనం ఎవరో తెలియదంట వీడికి. అయితే అర్జెంట్ గా పోయి ఇక్కడి నుంచి. నువ్వు చెప్పగానే పోవటం కుదరదు. ఏం చేస్తావు? పిక్కతో కొడతాన్రా. అనుకున్నా నువ్వే అయ్యుంటావని. ఏది కొట్టు చూద్దాం. కొట్టు. ఏరా నువ్వు చెప్పేదంతా వింటుంటే ఆ పిల్ల పసిపిల్లలా ఉందే. యేసు ప్రభు, ఈ పిల్లల్ని నువ్వే కాపాడాలి. మగపిల్లాడు మేడం. ఆ పిల్ల ఎలా ఉంది? బాగుంది. ఇదిగో పట్టుకో. సార్ కబురు పంపుంటే నేనే వచ్చేవాడు కదా సార్. ఏం లేదయ్యా, ఆ పిల్లాడి వాళ్ళ బామ్మ స్టేషన్కి వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళింది. సరే ఇంటికి వెళ్ళే దారే కదా, నేనే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అయ్యా నాకేముండయ్యా, నేను పట్టుకుంటాను. వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? గాలి, రేయ్ గాలి, రారా ఇలా. సార్ ఏది తలతో ఏంటయ్యా ఇది? మొహానికి దెబ్బలు తగిలే. ఎవరై వీడిని కొట్టింది? రాయ్ రారా ఇలా. ఎందుకు రా వీడిని కొట్టావు? సార్ అది వచ్చి రాగానే మిగతా పిల్లలతో బూతులు మాట్లాడి గొడవకు దిగాడు.
నోరు తెరిస్తే అబద్ధాలు సార్. ఎవరు? వీడు అబద్ధాలు చెప్పాడు. ఇంకోసారి ఇలా చేసేవని నాకు తెలిసిందో నడి రోడ్డు మీద బిచ్చమెత్తుకుని తినేలా చేసేస్తాను. పోరా.